కంపెనీలు పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలోని ఉప్పటూరులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు పొగాకు పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిట్టుబాటు ధరకే పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీరన్నపాలెంలో జరిగిన రైతు ఆత్మహత్య బాధాకరమని తెలిపారు. రైతులు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కంపెనీలు రైతుల పొగాకు మొత్తం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో లాభాలు గడించిన కంపెనీలు ఇప్పుడు కూడా పొగాకును కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, బాపట్ల ఆర్డీఓ గొర్లియా రైతులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ జీపీఐ వాళ్ళు మామూలుగా ఆధార్ కార్డు తీసుకొని మన పేరు నెంబర్ రాసుకొని మన పొలం చూసుకుని వెళ్ళేవాళ్ళు సార్. ఈ సంవత్సరం ఒక్కళ్ళు కూడా ఎవరు రాలేదు. అంతే రేట్ ఇచ్చారు కొంటున్నారు కదండి. సాగు జరుగుతుంది సార్. అందుట్లో కూడా సార్ ఇప్పుడు మనం సమావేశమైనటువంటి ఉప్పుటూరులోనే అత్యధికమైనటువంటి విస్తీర్ణంలో ఇది సాగు జరుగుతూ ఉంది సార్. ఇది 3275 ఎకరాల్లో ఇక్కడ సాగనేటటువంటిది వైట్ బర్లీ జరుగుతుంది సార్. ఇది ఈ మండలంలోనే అత్యధికంగా పండిస్తున్నటువంటి గ్రామం సార్. సార్ ఈ యొక్క ప్రాథమిక వివరాలతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ యొక్క బ్లాక్ బర్లీని పండించేటటువంటి విధానంలో మరి ఎదుర్కొంటున్నటువంటి విషయాల మీద వారి మీరు అడగడం అనేటటువంటి జరిగింది సార్. మరి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేసినట్టుగానే దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఏంటంటే ఆల్రెడీ ఒక 10 మంది 20 మంది దగ్గర కనుక తక్కువ రేటుకు దొరుకుతుంటే కంపెనీ వాడు మనం చెప్పిన రేటు కొనడు. కాబట్టి మార్కెట్ ని రెగ్యులేట్ చేయాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వం రెగ్యులేట్ చేయగలిగితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ఎవడో కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఏదన్నా ఉంటే ఒక సింగిల్ ఛానల్లో రైతుల సమక్షంలో, లేకపోతే ఒక సొసైటీ, లేకపోతే బోర్డు, టొబాకో బోర్డు సమక్షంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి దీన్ని సింగిల్ పాయింట్ లో ట్రాన్సాక్షన్ జరిగితే కంట్రోల్ ఉంటుంది. అప్పుడు కంపెనీ వాళ్ళు రైతు యొక్క అవసరాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటారని రైతుల అభిప్రాయం సార్. అగమ్య గోచరం ఉంటున్నారు సార్. కొన్ని సంవత్సరం నేను 15,000 యావరేజ్ అడుగు కానీ మొత్తం అడుగు 14,000. పోయిన సంవత్సరం 40 ఎకరాలు వేసాను సార్. ఏడు ఇంకా ఏదో తిన్నామని మళ్ళీ తెలిసి 50 ఎకరాలు వేసాను సార్. చూపించాను సార్ స్టార్టింగ్. ఎక్కువ రాలేదు సార్. 10-11 గంటలు వచ్చింది ఎకరానికి. 40,000 కట్టాయి. 7,000, 6,000, 8,000 దాకా తాపుకున్నా. 6,000 నుంచి 8,000 దాకా. 1,500 రూపాయలు బోనస్ ఇచ్చి ఎవరికైతే డబ్బులు అవసరమో వాళ్ళకి అడిషనల్ గా 1,500 ఇస్తే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నారు. మొట్టమొదటిసారిగా చిల్లీ మార్కెట్ నోటిఫైడ్ మార్కెట్ పెట్టామండి.
అప్పుడు కూడా మీరే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే దానివల్ల ఆ సంవత్సరమే మిరప దాదాపు 3-4 వేల రూపాయలు అదనంగా రేటు పెరిగింది ఓపెన్ మార్కెట్ లో. తర్వాత ఒక సంవత్సరం అది అట్లా పెరుగుకుంటుంది. ఇప్పుడు దాకా మిరప ఎప్పుడు సమస్య రాలా. అలాగే గతంలో మనకి మొక్కజొన్న సమస్య వచ్చింది. మొక్కజొన్న సమస్య వస్తే మనం కళ్ళాల్లోకి వెళ్ళి మొక్కజొన్న కొన్నామా అంతకుముందు. అలాగే అంతకుముందు శనగలకు సమస్య వచ్చింది. అప్పుడే 2014 కొత్తగా గవర్నమెంట్ వస్తే ఎమ్మటే ఆ రోజు మార్కెట్ రంగంలో దిగి కొంటున్నారు. తర్వాత 6-7 సంవత్సరాలు శనగ రేటు నడిచేయాలి కదా. ఎక్కడ ఓకే, అక్కడ తెల్లబడి కూడా ఓకే. ఇప్పుడు నీకు ఏ కంపెనీ వాళ్ళు చేరుతున్నారు? ఎకరానికి ఎన్ని ఇచ్చారు? ఎకరానికంటే 4 టిప్పలు పెట్టాను సార్. 5 కేజీలు ఒక ట్యాంక్ 900 రూపాయలు. కాదు, అది తెల్లబడి అని చెప్పించారా నల్లబడి అని చెప్పించారు? ఇప్పుడు ఇక్కడ రైతులందరికీ విత్తనాలు ఇచ్చారు వాళ్ళ. అవును, 4 రూపాయల వాడికి నేను విత్తనాలు కూడా ఇస్తారు. ఓకే. పేరు ఆకుల శ్రీనివాసరావు, పచ్చూరు అండి. నేను 60 ఎకరాల పొగాకు సాగు చేశాను సార్. అడుగు ఎకరానికి 3 క్వింటాలు అట్లా అయింది సార్. ఈ టాపాకు వచ్చేటప్పుడు రూపాయి రాలేదు. కొట్టింది మొత్తం ఆ డబ్బులన్నీ అడుగాకు వాళ్ళకే సరిపోయింది సార్. పరిపాలన లాస్ వచ్చింది, ఇంకా 4-5 వేలు లాస్ వచ్చింది. అడుగాకంటే ఫస్ట్ కొట్టే 3-4 ఆకులు అడుగాకు వేస్తారు. 22-23 ఆకులు వేస్తారు. 3-4 ఆకులు వచ్చేది కూలి వాళ్ళకి కూడా సరిపోలేదు సార్. 2500 నుంచి 3500 దాకా సార్. ఎకరానికి నాకు 10,000 రూపాయలు దాకా కట్టేది అడుగులు వచ్చి. 3 క్వింటాలు అయితే 6,000 వచ్చింది సార్. 6,000, 5,000, 7,000 అప్పుడైతేనే ఆ పొగాకు పోయేది కూడా డైరెక్ట్ గా ఆ పొగాకు అమ్ముకోవడానికి కూడా లేదు. ఇంకోటి వాళ్ళు ఈ రోజు కాంట్రవర్సీ. అవును సార్, మంది కంపెనీస్ తో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే కొన్ని బ్రాండ్స్ సిగరెట్లలో మాత్రమే, అది కూడా వైట్ బర్లీ కలుపుతారు. అసలు ఇది కలిపే దీనికి సపరేట్ మార్కెట్ ప్రపంచంలో, అది ఇప్పుడున్న క్వాంటిటీస్ కి మ్యాచ్ కావట్లేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు నువ్వు చెప్పేది నేను చెప్పేది అంతా వాళ్ళు చెప్పిందే చెబుతాం. ఎవరో వెళ్ళి వాళ్ళ వ్యాపారులకు మనం వెళ్ళి చూడం. కాబట్టి రైతుకి ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఏరియా పెరుగుతుంది సార్, పంట ధర పెరుగుతుంది మార్కెట్ లో. సో ఎక్కడ డౌట్ రాలా. వాళ్ళు చెప్పేదాని మీద ఓకే, వ్యాపారస్తులు చెప్పేదాని మీద రిలై అయ్యి వీళ్ళు ఒక్కొక్కళ్ళు రిస్క్ చేసి పంట పండించారు. సరే, ఎవరు మాట్లాడతారా? నేను 20 ఎకరాలు వేసాను. 20 ఎకరాలు లాస్ట్ నేను 5 ఎకరాలు వేసాను. 20కి వేసాను సార్. నా పిల్లలు చదువుతున్నాను. వాళ్ళు బీటెక్. నేను ఏదన్నా కానీ కల్టివేషన్ కావాలంటే నేను సంపాదిస్తాను. మేము అనేది రైతు అనేవాడు వ్యవసాయం తప్పితే రెండో పని చేసేది లేదు. కంపల్సరీ మేము దాని మీద ఆధారం. కనుక మేము ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 16,000, 18,000 వాళ్ళు ఇళ్ళకి వచ్చి బతి వాడి తీసుకెళ్ళారు. పులికాడ మీద ఉన్నా కానీ అదేం చేసి మేము తీసుకెళ్తున్నాం కదా మీకు ఎందుకు అని చెప్పేసి పన్నులు వాళ్ళే ఏమన్నారు సార్, ఐటీసీ ఒకటి, జీపీఐ ఒకటి, వీళ్ళు కంపల్సరీ మేము తీసుకెళ్తాము మీ పొగాకు వేసుకోమన్నారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా మేము ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఈ హెచ్డిబిఆర్జీ అనే దానికి వాళ్ళు బాండ్లు ఇవ్వాలి. ఇది ఆథరైజ్డ్ క్రాప్ కాదు. అదే మనకి సందర్భంగా నేను ప్రాథమికంగా ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ అనేటటువంటిది మరి తమరి దృష్టిలో కొంచెం సైలెంట్ గా ఉండడం. రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
మన పొగాకు రైతులు పడుతున్న బాధలు ఇబ్బందులు మనందరికీ తెలుసు. వివిధ రూపాల్లో వివిధ సందర్భాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలా తీసుకెళ్లినప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన 2 అత్యున్నత అధికారుల్ని, వారిలో మన వ్యవసాయ శాఖ కమిషనర్ గారు శ్రీ ఢిల్లీరావు గారు, మన రాష్ట్రంలో ఉండే వ్యవసాయ శాఖకు సంబంధించిన మన మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటే వారు ఆ శాఖకి అధిపతి. పూర్తి స్థాయిలో వారి కంట్రోల్లోనే, వారి పర్యవేక్షణలోనే వ్యవసాయ శాఖ మొత్తం పనిచేస్తారు. ఫిషరీస్ ఇట్లా ఉద్యోగించిన అన్ని శాఖలని ముఖ్యమంత్రి గారికి లేకపోతే రాష్ట్రం మొత్తం మీద పూర్తిగా పర్యవేక్షించే వ్యక్తి అధికారి శ్రీ రాజశేఖర్ గారు. గట్టిగా చెప్పబట్టి వారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుచేతనంటే సమస్య జనరల్ గా రైతుల సమస్యలు ఎప్పుడు రోడ్ల మీద సమస్యలు పోరాటాలు చేస్తూ ఉంటాయి.